మనము డోనర్ ఏరియా గురించి ఇప్పటికే చాలా వీడియోలు చేశాము. అయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుందనేది చాలామంది పేషెంట్‌లకి తెలియదు. పేషెంట్‌లు వాళ్ళ మైండ్‌లో ఎలా ఉంటుందంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది జస్ట్ ఫర్ సేమ్ సర్జరీ ఫర్ ఎవ్రీవన్ అన్నట్టుగా ఉంటారు. కానీ ఎక్స్‌పర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈచ్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ క్వశ్చన్ పేపర్ వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్ బాల్నెస్ వేరువేరుగా ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. అటువంటి పేషెంట్ నేను ఈరోజు చూడడం జరిగింది. ఆయనకి డోనర్ ఏరియాలో ఇష్యూ ఉంది. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకు మనం మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళాలని ఒక క్లారిటీ మీకు వస్తుంది. బేసిక్గా ఈ పేషెంట్ని రీసెంట్గా ఈ వారంలో చూశాను నేను. ఆయనకి ఏమైందంటే ఇక్కడ బ్యాక్ సైడ్ డోనర్ ఎగ్జామిన్ చేసినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎవరో ట్రాన్స్ప్లాంటేషన్ FUE హార్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది. కానీ క్లోజ్ ఎగ్జామినేషన్లో బ్రైట్ లైట్ స్కోప్లో పెట్టి చూస్తే ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వలే. సో ఎందుకు అలా కనపడిందంటే డోనర్లో మరి పిక్చర్స్లో కానీ ఫోటోలో చూడొచ్చు. ఆ బోత్ సైడ్ బ్యాక్ సైడ్ డోనర్లో ప్యాచ్ మాదిరి ఉంది. అక్కడ మామూలుగా FUE సరిగా హార్వెస్టేషన్ చేయకపోతే ఆ విధంగా కనపడుతుంది. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఆయన ఎవరు ట్రాన్స్ప్లాంట్ చేయలేదు, కానీ ఆ విధంగా కనపడుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఇతను ట్రాన్స్ప్లాంట్కి వస్తే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అనేది మన సర్జన్ తెలిసి ఉండాలా. లేకపోతే మామూలుగా మనం హార్వెస్టేషన్ చేసినాం అనుకోండి ఈ పేషెంట్లో గ్రాఫ్ట్స్, ఆయనకు డోనర్ ఎక్కువ డ్యామేజ్ అయినట్టు కనపడుతుంది. అందువలన ఇటువంటి పేషెంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కడైతే హార్వెస్టేషన్ చేసినట్టుగా మనకు కనపడుతుందో అక్కడ తక్కువ గ్రాఫ్ట్స్ మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఏరియాలో మనం హార్వెస్టేషన్ చేయకూడదు. ఆ విధంగా చేయకుండా మనం హార్వెస్టేషన్ రెగ్యులర్గా చేస్తే గ్యారెంటీగా అయితే ఇంకా బ్యాక్ సైడ్ డోనర్ కంప్లీట్గా డీప్లీట్ అయినట్టుగా కనపడి అన్హ్యాపీగా లేక అన్బ్యాలెన్స్డ్గా మనకు కనపడుతుంది అనమాట. సో ఇది ఎందుకు ఆయనకు అలా ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకు బ్యాక్ సైడ్ స్కిన్ కొద్దిగా ఫోల్డ్స్ కానీ ఎలివేటెడ్ కానీ ఉందన్నమాట. సన్ మనకు లైట్ పడినప్పుడు ఆ ఫోల్డ్స్ వల్ల ఎలివేటెడ్ ఏరియాలో మనకు స్కిన్ ఎక్కువ కనపడుతుంది. దానికి తోడు కొంచెం స్ట్రైట్ హెయిర్ ఉండడం వల్ల అక్కడ మనకు హార్వెస్టేషన్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. అందువలన సర్జరీ అనేది ఈచ్ పేషెంట్కి వేరువేరుగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ కూడా వేరువేరుగా చేస్తాము. అందువలన మంచి బెస్ట్ అబ్జర్వేషన్ కెపాసిటీ ఉన్న సర్జన్ లేకపోతే బెస్ట్ కేపబిలిటీస్ ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్తేనే ఇవన్నీ గమనించగలరు. నేనైతే ఎవ్రీడే ఒక్కొక్క పేషెంట్లో ఒక యూనిక్నెస్ చూస్తుంటాను. ఈ పేషెంట్లో ఒక డిఫరెంట్ ఏంటంటే ఈ విధంగా చాలా తక్కువ మంది చూశాను. హార్డ్లీ 1-2 పేషెంట్లు కూడా నేను చూడలేదు లాస్ట్ 18 ఇయర్స్లో. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి పేషెంట్స్ జాగ్రత్తగా హార్వెస్టేషన్ అక్కడ చేయకపోతే డెఫినెట్గా బ్యాక్ సైడ్ డోనర్ చిన్న నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ కానీ తక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ తీసినా కూడా ఆయనకు డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేస్తాం అనమాట. ఇంకొద్ది మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు షేవ్ చేసుకొని వచ్చి ఉంటారు. వాళ్ళ ఐడియా ఎలా ఉంటుందంటే షేవ్ చేసుకుంటే ఎలాగో ట్రాన్స్ప్లాంట్ షేవ్ చేస్తారు కాబట్టి మనం షేవ్ చేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు షేవ్ చేసుకుని మన దగ్గరకు వస్తారు. మీరు హెయిర్ షేవ్ చేసుకుని కన్సల్టేషన్కి వచ్చినా లేకపోతే ఫొటోస్ పంపించినా సర్జన్కి ఎటువంటి ఐడియా ఉండదు. ఎందుకంటే షేవ్ చేసినప్పుడు మనకి బాల్డ్నెస్ ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు బాల్డ్నెస్ ఉంది, ఎక్కడ థిన్నింగ్ ఉంది అనేది అస్సలు మనకు ఐడియా రాదు. అలాంటప్పుడు ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది క్యామోఫ్లేజ్ టెక్నిక్ అంటే మనం తక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్తో ఎక్కువ డెన్సిటీ చూపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకి ఎక్కడ ఇంపార్టెంట్గా ఇంప్లాంట్ చేయాలో తెలియాలి. అలాంటప్పుడు మీరు షేవ్ చేసుకుని క్లినిక్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు డాక్టర్కి ఐడియా ఉండదు, మీకు రాంగ్ సలహా ఇస్తారు, లేదా మీరు వెళ్ళిపోతారని చెప్పేసి మీకు ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. దానివల్ల మీకు ఫైనల్ రిజల్ట్ సరిగా ఉండదు. కాబట్టి కంప్లీట్గా షేవ్ చేసిన వారు అట్లీస్ట్ 1 or 2 months గ్రో చేసుకొని వస్తేనే డాక్టర్ గారికి ఐడియా ఉంటుంది. అదేవిధంగా ఈ పేషెంట్ ఇందాక మాట్లాడినాం కదా బ్యాక్ సైడ్ డోనర్ డ్యామేజ్ అయినట్టు కనపడుతుందని, ఆయన షేవ్ చేసుకోవడం మన దగ్గరకు వచ్చాడు అనుకోండి ట్రాన్స్ప్లాంట్కి, ఆయన మనం ట్రాన్స్ప్లాంటేషన్ విత్ హెయిర్ చూడకుండా ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకెళ్తే బ్యాక్ సైడ్ జనరల్గా మనం హార్వెస్ట్ చేస్తే కంప్లీట్గా బ్యాక్ సైడ్ అన్బ్యాలెన్స్ డోనర్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఆయన కొద్దిగా హెయిర్తో వచ్చాడు కాబట్టి నాకు అర్థమైంది బ్యాక్ సైడ్ ప్యాచెస్ లాగా ఉంది, అక్కడ తక్కువ హార్వెస్ట్ చేయాలని. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మేము పేషెంట్ చాలామంది సజెషన్ చేస్తాం మీరు షేవ్ చేసుకొని రావద్దు కన్సల్టేషన్, కానీ దాంట్లో కొంతమంది అప్సెట్ కూడా అవుతారు కొంతమంది. బట్ హవెవర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ అనమాట. మీరు విత్ హెయిర్ వచ్చినప్పుడు ఎంతవరకు బాల్నెస్ ఉందన్నది సర్జన్ క్లారిటీగా అర్థమయ్యి ఎక్కడ మనం ఇంప్లాంట్ చేయాలనే క్లారిటీ కూడా మనకు వస్తుంది. దాన్ని బట్టి మనకు ఫైనల్ రిజల్ట్స్ చాలా బాగా తీసుకొని రావచ్చు అనమాట. మనలో చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది అందరికీ ఒకే రకంగా ఉంటుంది.
నాకు కూడా చేయించుకుందాం అని ఉంటారు. ఆ విధంగా కాదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ మోడాలిటీ నేను చేస్తాను. అందరికీ సేమ్ అయితే ఉండదు. కాబట్టి అదే కాకుండా సర్జరీ అన్నప్పుడు ఓన్లీ సర్జరీ చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చాలామంది అనుకుంటారు. ఆ విధంగా కూడా చేసుకోవద్దు. 50% మాత్రమే సర్జరీ నుంచి రిజల్ట్స్ వస్తాయి. మిగతా 50% నీ రిజల్ట్స్ ఎలా వస్తాయంటే మీ సర్జన్ నీ హెయిర్ని ఏ విధంగా ఇంప్లాంట్ చేస్తున్నాడు, ఏ యాంగిల్లో పెడుతున్నాడు, హార్వెస్టేషన్ ఏ విధంగా చేస్తున్నారు, ఈ క్లోజ్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీ హెయిర్ టెక్స్చర్ ఏంటి, మీ హెయిర్ కండిషన్ ఏంటి, అదే విధంగా కోమ్ చేసుకుంటాం, ఇవన్నీ మ్యాటర్స్ అనమాట. అటువంటిదే ఈరోజు నేను చూపించిన ఒక వీడియోలో బ్యాక్ సైడ్ మనం ఏం హార్వెస్టేషన్ చేయకున్నా కూడా హార్వెస్టేషన్ చేసిన విధంగా కనపడుతుంది. కాబట్టి ఆయనకు మేమేం జాగ్రత్తలు తీసుకుంటామంటే అక్కడ ఎక్కువ హార్వెస్ట్ చేయము. ఇలాంటివన్నీ ఈచ్ పేషెంట్ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి సర్జన్, ఆర్టిస్టిక్ హ్యాండ్ ఉన్న సర్జన్ కావచ్చు, ఎస్థెటిక్ సెన్స్ ఉన్న సర్జన్ కావచ్చు, మంచి ఎక్స్పర్టైజ్ ఉన్న సర్జన్ కావచ్చు, కలిస్తేనే మనకు మంచి న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయన్నమాట.